श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. श्री सच्चिदानंद सद्गुरु అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ పాకలపాటి గురువు గారి ఆదేశం మేరకు పూజ్య శ్రీ మాస్టర్ గారు దివ్యజనని అమ్మగారి అభిప్రాయం కోసం లేఖ వ్రాశారు. అమ్మగారు కూడా బాబా ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో పూజ్యశ్రీ అమ్మగారు ఇలా తెలియజేశారు. ఆ తర్వాత 1975 జనవరి 1న నాకొక స్వప్నం వచ్చింది. అప్పుడు మేము కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉంటున్నాము. ఆ ఊరిలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. స్వప్నంలో నేను ఆ ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఒక చోట తెల్లని కఫ్ని, తలకు తెల్లని గుడ్డ కట్టుకొని సాయిబాబా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న నా దృష్టి ఆయనపై పడగానే అప్పటికే నన్ను చూస్తున్న ఆయన తమ చేతితో సైగ చేస్తూ తాయి ఇటు రామ్మా అని పిలిచారు. ఆ పిలుపుతో నాకు చాలా ఆశ్చర్యము, ఆనందము కలిగింది. కారణం తాయి అని చిన్నప్పుడు మా అమ్మ ముద్దుగా నన్ను పిలుస్తుండేది. నేను అమ్మ పిలుస్తున్నట్లు పిలుస్తున్నారే బాబా అనుకుంటూ బాబా దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయన నన్ను తమ దగ్గరకు తీసుకున్నారు. నేను ఆయన చెంత క్రింద కూర్చొని కుర్చీలో కూర్చున్న ఆయన తొడపైన నా తల పెట్టి ఆనందంతో కళ్ళు మూసుకున్నాను. ఆయన తమ చేతులతో నా తల నిమురుతున్నారు. ఇంతలో స్వప్నం ముగిసింది. ఆశ్చర్యం ఏమిటంటే మా వివాహం అనుకోకుండా ఆ ఆలయంలోనే జరిగింది. అంతేకాక బాబా ఎక్కడైతే కూర్చొని కనిపించారో సరిగ్గా అక్కడే నా చేత గౌరీ పూజ, స్థాళీపాకం చేయించారు. అంతేకాక వివాహం జరిగే రోజున అంటే గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మొట్టమొదటగా మా బావగారైన శ్రీ వేదవ్యాస గారు మేమున్న ఇంటికి వచ్చి షిరిడీ సాయిబాబా ప్రసాదం నా చేతుల్లో స్వయంగా పెట్టారు. ఆయన షిరిడీ నుండి సరాసరి వివాహానికి వచ్చాను అని అన్నారు. అలా దైవ సంకల్పం మేరకు శ్రీ భరద్వాజ, శ్రీ అలివేలు మంగ తాయారు గార్ల వివాహం నిశ్చయింపబడింది. విచిత్రమైన విషయం ఏమిటంటే వివాహం నిశ్చయింపబడిన అనంతరం మొట్టమొదటి శుభలేఖ తన గురువైన శ్రీ షిరిడీ సాయినాథుని చరణ సన్నిధికి పంపి, రెండవది బొంబాయిలో పాల వ్యాపారం చేస్తున్నానని చెప్పి అడ్రస్సు ఇచ్చిన పురాన్ దలాయ్ గారికి, మూడవది కలకత్తా అడ్రస్సుకు శ్రీ రాయ్ గారికి పోస్ట్ చేయగా పురాన్ దలాయ్ పేరుగల వారెవ్వరూ లేరని తెలిసింది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఏ పుణ్యభూమిలో చాలా సంవత్సరాలు నివసించి కాలజ్ఞానం అనే మహత్తర దివ్య గ్రంథాన్ని రచించారో ఆ పుణ్యభూమి ప్రసిద్ధ యాత్రాస్థలం పవిత్ర క్షేత్రమైన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో 1975 సంవత్సరం మార్చి 6వ తేదీన శ్రీ భరద్వాజ గురుదేవుల కళ్యాణం శ్రీ అలివేలు మంగామాతతో అత్యంత వైభవంగా జరిగింది. ఆ కళ్యాణం లోక కళ్యాణమే అయింది. జగన్నియంత అయిన శ్రీ సాయినాథ భగవానుని నిర్ణయం మేరకు శ్రీ భరద్వాజ గారు గృహస్థులై అలివేలు మంగ సమేతులై సతీమా తల్లి సీతా సహితుడైన కళ్యాణరాముని వలె వింత శోభలతో వెలుగుతూ ఉంటే ఆ పుణ్య దంపతులను చూసిన వారంతా పరమానందభరితులైనారు. ముఖ్యంగా రూప లావణ్య సౌజన్యాలతో, భక్తి వినయ సంపన్నతతో, మధుర భాషణలతో శోభిల్లుతూ చూపరులకు శ్రీ భరద్వాజ భగవానునికి సరితూగే అర్ధాంగిగా బాసిల్లుతున్న శ్రీ అలివేలు మంగామాతను
చూచిన వారంతా సంతోషభరిత హృదయులయ్యారు. ఈ విధంగా 1963 సంవత్సరంలో తమ గురువైన షిరిడీ సాయినాథుని అనుగ్రహం పొంది 12 సంవత్సరాలు అఖండ బ్రహ్మచర్య దీక్షతో అనుక్షణము గురుసేవతో తరించి తదుపరి గురువు ఆదేశంతో శ్రీ భరద్వాజ గురుదేవులు గృహస్థాశ్రమం స్వీకరించారు. విద్యానగర్ సత్సంగాలలో పాల్గొనే భక్తులకు, విద్యార్థులకు శ్రీ భరద్వాజ గారితో ఏర్పడిన అనుబంధం అసమాన్యం. కన్నవారి కంటే మిన్నగా తమ శ్రేయస్సును ఆకాంక్షించే ఆయన విద్యార్థుల దృష్టిలో కేవలం ఒక గురువు మాత్రమే కాదు, ఒక మిత్రునిలా, ఒక తండ్రిలా, ఒక దైవంలా ఎంతో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు. అందువలన విద్యార్థులందరూ ఆయన వివాహం చేసుకున్న తర్వాత కూడా మనందరితో ఇంత సమయం గడపగలరా అని ఆందోళన చెందారు. అయితే వివాహం తర్వాత కూడా ఆయన విధానంలో మార్పు లేదు. ఒకవైపు కుటుంబ బాధ్యతలను నిర్వహించుకుంటున్నప్పటికీ మరొక వైపు మునుపటి వలె సత్సంగాలు, వచ్చిన వారితో గంటల తరబడి ఆధ్యాత్మిక చర్చలు నిరాటంకంగానే సాగిపోతుండేవి. అలివేలు మంగమ్మ గారు కూడా తన భర్త ఆదేశం మేరకు నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో గడుపుతూ ఆయనను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు జరిగే సత్సంగ భజన కార్యక్రమాలలో అమ్మగారు విధిగా పాల్గొనేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై.